సో మీరు ఇందాక మాట్లాడుతూ ప్రెస్ మీట్లు ఎక్కువవుతున్నాయి అనిపించవచ్చు మీడియాకి అని అన్నారు. బట్ కంటెంట్ కూడా అంటే మూవీ హిట్ అయిన తర్వాత ఒక మౌత్ టాక్తో కూడా హిట్ అయిన సినిమాలు ఉంటాయి. ప్రమోషన్ ఎక్కువైపోయినా ఇబ్బందే, హైప్ ఎక్కువ వచ్చినా ఇబ్బందే. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అంటే ఏంటంటే ఫస్ట్ సినిమానికి నేను గమనించింది ఏంటంటే సినిమా అనేది ఒకటి వస్తుందని తెలియటం అనేది హైప్ ఉన్న ప్రాజెక్టులకేమో ఎక్కువ ప్రెస్ మీట్లు అవసరం లేదండి. ఐ థింక్ మా ప్రాజెక్ట్కి అయితేనేమో ఎక్కువ రీచబిలిటీ అవసరం అని నేను ఫీల్ అయ్యానండి. అందుకని నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను దేవదాస్ తర్వాత ఒక్క మగాడు ప్రాజెక్ట్కి ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టలా. ఒక్క మగాడు అనే ప్రాజెక్ట్కి నేను అసలుకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక ఆడియో ఫంక్షన్ ఒకటి చేశాను అంతే. పెద్దగా ప్రెస్ మీట్లు కానీ ముహూర్తం షాట్లు తీయటం కానీ అవన్నీ చేయాల. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే బేసిక్గా నేను కొంత గ్యాప్ తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ ఒకటిను, కొత్త వాళ్ళతో నేను చేస్తున్న ప్రాజెక్ట్ ఒకటిను. ఇప్పుడు ఏమైపోయిందంటే మాధ్యమాలు పెరిగిపోయినాయి, రోజుకో కంటెంట్ వచ్చి చేరుతుంది ప్రజల బ్రెయిన్కి. రోజుకో కంటెంట్ రోజుకొకటి జరుగుతుంది, దాని మీద ర్యాండమ్గా మారిపోతుంది వాళ్ళ మెమరీ. మారిపోతున్నప్పుడు వాళ్ళ మెమరీలో రిజిస్టర్ అవ్వడానికి గంటకోటి మారుతుంది ఇన్సిడెంట్. దాని మీద సోషల్ నెట్వర్క్స్ ఐదులకి మెమరీ ఫాస్ట్గా మారుతుంది. ఆ మెమరీ మధ్యన ఒక చిన్న బీప్ లాగా రిజిస్టర్ అవ్వాలంటే ఒక 4-5 జరిగితే బెటర్ మా ప్రాజెక్ట్ స్కేల్కి. ఇప్పుడు కల్కి లాంటి ప్రాజెక్ట్ ఉందండి, సడన్గా వాళ్ళ డేటు వాళ్ళ ఆఫీస్ దగ్గర పోస్టర్లా పెట్టుకున్న అది బయటికి వెళ్ళిపోద్ది. ఉదయం మాట ఓపెనింగ్స్ అన్ని నిండిపోతాయి. ఎందుకంటే ప్రభాస్ కొన్న ఇమేజ్కి కానీ వైజయంతి మూవీస్ బ్యానర్కి కానీ ఆ రో ఆఫ్ సక్సెస్ల మధ్యన ఉన్న వాళ్ళ బ్యానర్కి కానీ దానికి అది. అయితే మీరు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక సినిమా చేస్తున్నారు. అయితే Q&Aలో కానీ అంటే 10 ఏళ్ళు కాదు, అంతకంటే తక్కువ. 10 ఏళ్ళు అనకండి బాధ. సరే చెప్పండి. సో రీసెంట్గా మీ టాక్స్ని బట్టి యూట్యూబ్లో కావచ్చు, మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళ మాట ఏంటంటే YVS RGVలా మాట్లాడుతున్నారు అంటున్నారు. ఈ కామెంట్ని ఎట్లా తీసుకుంటారు? మీ వరకు వచ్చిందా? మేము ఏది అడిగినా కూడా మీరు చెప్పాలనుకునేదే చెప్తున్నారు. అలానా? అయితే ఆర్జీవి గారు నేను మీరు నవ్వి మా ముందు అడిగిన తర్వాత నవ్వుతున్నారు ఎప్పుడు. అది నేను చాలా ప్రెస్ మీట్లన్నీ మీ అన్నీ చూస్తుంటాను, నేను ఫాలో అవుతుంటాను. బాగా నవ్వుతారు మీరు, కానీ లోపల బాధ ఉంటుందని పైకి నవ్వుతా అంతే. బాధ ఏంటో తర్వాత నాకు మెసేజ్ పెట్టండి, ఏం బాధ నేను బాధను తీర్చడానికి ప్రయత్నిస్తాను. సరే మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను ఫస్ట్. అయితే నేను రాఘవేంద్రరావుకి వీరాభిమాని అండి గుడివాడలో ఉన్నప్పుడు. తర్వాత రాఘవేంద్రరావు దగ్గర జాయిన్ అయ్యాను అసిస్టెంట్ డైరెక్టర్గా. ఆయన దగ్గర విద్యాభ్యాసం అంతా చేశాను, దర్శకత్వానికి సంబంధించింది. తర్వాత నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ రామ్ గోపాలవరం గారు. ఆయన దగ్గర నేను గోవింద సినిమాకి కో డైరెక్టర్గా ఆ సినిమాకి పనిచేశాను. అప్పుడు రాము గారి దగ్గర నేను ఆయన దగ్గర తర్క వితర్కాల్లో ఒక రకమైన అబ్జర్వేషన్ బాగా గమనించాను. గమనించినంత మాత్రాన ఏ వ్యక్తి దగ్గర నుంచి మనం వెంటనే గ్రాస్పింగ్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉంటేనే తర్క వితర్కాలను గమనించగలం. ఆర్గ్యుమెంట్లు ఇప్పుడు ఒకళ్ళు చూసిన వెంటనే మనం ఏమీ గ్రాస్ప్ చేయలేమండి. మన దగ్గర కూడా ఆ గ్రాహక శక్తి ఉండాలి. ఆయన ఆ క్వశ్చన్ చేసిన దాంట్లోనే ఏం తప్పు ఉంది, దాంట్ల మీద మనం ఏం బేసుకుని లింగర్ అయ్యి అదే దాని మీద వేలాడుతూ ఎలాగూ దాన్ని డిఫెండ్ చేయొచ్చు, దాని మీద ఎలా మాట్లాడచ్చు అని దాని మీద అది మాస్టర్స్ PhDలు అని చేశారు రాము గారు. సో ఆయన ఇంకా దాంట్లో ఆయన దగ్గర నేను పనిచేశానండి. అయితే మా ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా నేను రాఘవేంద్రరావు దగ్గర పనిచేశాను, తర్వాత రాము గారి దగ్గర చేశాను, తర్వాత మహేష్ భట్ గారి దగ్గర చేశాను, తర్వాత సంగీతం గారి దగ్గర చేశాను. వాళ్ళందరి దగ్గర పనిచేసినప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసాల నుంచి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వ పరిజ్ఞానం నుంచి, వాళ్ళ యొక్క తర్క వితర్కాల నుంచి, ఆ అబ్జర్వేషన్ల నుంచి కొంత డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కలిసినప్పుడు ఉంటుంది. అది మేబీ మీరు అనుకున్నట్టు అది అనిపించచ్చేమో మీకు. My love for nutritious food choices, healthy lifestyles, and helping people cultivate these changes in their daily lives motivates me. I've explored a few options, but Sun Institute is the obvious choice for my journey. Sun International, Hyderabad, Visakhapatnam.